బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంతవరకే, మొత్తానికి ముందుకైతే వెళ్ళదు. దీన్నే కొంతమంది ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటున్నారు. ఓకే. కొంతమంది ఏమో ఓకే నాకు టైం పాస్ అయిపోయింది, నీ దారి నీది నా దారి నాది. అండ్ మోర్ ఓవర్ స్పెషలీ అమ్మాయిలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే షాపింగ్ చేయడానికి ఒకరు మారుతున్నారు, ఓకే. బయటికి వెళ్ళాలంటే ఒకరు, సినిమాకి అంటే లైక్ సినిమాకి వెళ్ళాలంటే ఒకరు, షాపింగ్కి వెళ్ళాలంటే ఒకరు, ఊరికే కాసేపు టైం పాస్ కోసం సరదాగా బయట తిరగాలంటే ఒకరు, లేదు వీళ్ళకి ఫిజికల్గా ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి కావాలంటే వాళ్ళని ఒకరు, ఇలా యూస్ చేస్తున్నారు. అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఇలాగా చేసేవారు. 80% అబ్బాయిలు చేస్తే 20% అమ్మాయిలు ఉండరు. ఇప్పుడు అలా కాదు, బోత్ ఈయన ఈక్వల్ ప్రపోర్షన్, ఇందులో కూడా వీళ్ళు సమానమే అన్నట్టుగా ఉన్నారు. సారీ టు సే దిస్, బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అలాగ ఉంది. సో అక్కడ ఇంటిమసీ అనేది, ఎమోషనల్ ఇంటిమసీ కానీ ఇంటెలెక్చువల్ ఇంటిమసీ కానీ లేదు. అక్కడ ఎమోషన్ ఇంటిమసీ లేదు, అది అర్థమైపోతుంది. ఎందుకంటే కట్ అది ఒక మంత్ ఉన్నటువంటి పేరు సెకండ్ మంత్ కి హే మేము విడిపోయాం, బ్రేకప్ అయిపోయింది అంతే, చాలా ఈజీగా చెప్తున్నారు. ఈజీ. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఆ ఎమోషన్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అండ్ మెనీ రీజన్స్. అండ్ ఇంకొకటి నేను ఒకనొక టైంలో విన్నది ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈ ఇంటిమసీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో, సో అంటే వాళ్ళు ఈ సెక్షువల్ రిలేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఎనర్జీస్ కూడా చాలా తొందరగా ఎక్స్చేంజ్ అవుతాయి. బికాజ్ దాన్ని ఏంటో అనేది నాకు ఐడియా లేదు యాక్చువల్లీ, అది పర్టికులర్గా వర్డ్ నాకు రావట్లేదు. అంటే జనరల్ గా ఇలా ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ అవ్వడం వేరే ఎనర్జీస్, సెక్షువల్ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ అయ్యేటువంటి ఎనర్జీస్ వేరే అనేది నేను ఒకసారి విన్నా. ఇస్ ఇట్ ట్రూ? రైట్. మరి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఏం చేయాలి? రైట్, ఎనర్జీస్ అనేది ఉంది. ఎంటైర్ వరల్డ్ ఇస్ మేడప్ ఆఫ్ ఎనర్జీస్. ఇప్పుడు మన చుట్టూ కూడా ఎనర్జీ ఉంది. మనం ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తామో మనకి అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది ఎవ్రీ పర్సన్ కి ఒక ఆరా ఉంటుంది అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఎంత నెగిటివ్ ఆలోచిస్తే అంత నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివే జరుగుద్ది, పాజిటివ్ ఆలోచిస్తే డెఫినెట్గా పాజిటివ్ జరుగుద్ది. కానీ పాజిటివ్ జరగడానికి కొంచెం టైం పడుతుంది. నెగిటివ్ వెళ్ళినంత ఫాస్ట్గా పాజిటివ్ వెంటనే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది, పాజిటివ్ నిదానంగా వస్తుంది. సో అది ఉంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే సెక్షువల్ రిలేషన్షిప్ ఇప్పుడు తీసుకుంటే ఒకరి ఎనర్జీ ఇంకొకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. నాది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, మీది నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి ఏదైతే థాట్స్లో ఉంటాడో, అవతల వ్యక్తి వాళ్ళ ఒక మైండ్ సెట్ థాట్స్ ఏవైనా ఉంటాయి, పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, అదంతా కూడా ఎవరితోటైతే తను కలుస్తాడో ఫిజికలీ ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతాయి. యువతల వ్యక్తి కూడా ఎలా ఉంటే యువతల వ్యక్తితో అక్కడ ట్రాన్స్ఫర్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెళ్ళి ఉంది, పెళ్ళిలో మనకి అన్ని మంత్రాలు వేద మంత్రాలన్నీ చదివి చాలా పవిత్రంగా మనకి చేసి తర్వాత ఒక ముహూర్తం పెట్టి పూజ చేసి పంపిస్తారు. మీరు చాలా చోట్ల వినే ఉంటారు, చూసి కూడా ఉంటారు. పెళ్ళైన తర్వాత వీళ్ళకి చాలా కలిసి వచ్చింది, పెళ్ళైన తర్వాత వీళ్ళకి అంతా బాగా డబ్బు వచ్చింది, లేకపోతే స్థలాలు కొనుక్కున్నారు, వీళ్ళకి ప్రమోషన్ వచ్చింది. ఏదో పెళ్ళైన తర్వాత వీళ్ళు ఎందుకో పాప ఒకప్పుడు అంత ఆస్తి ఉండేది ఇప్పుడు ఏమీ లేదు, అయితే పిల్లలు పుట్టిన తర్వాత కానీ ఇలాంటివి వినే ఉంటారు. అదన్నీ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీస్. ఫిజికల్గా కలిసినప్పుడు ఒకరిది ఇంకొకరికి వెళ్తుంది. అంటే మీ ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ ఆస్ట్రాలజీ, బట్ అందులో ఏదైతే వాళ్ళకి ఆస్ట్రాలజీ జాతకాలు చూసి చేస్తారో పెళ్ళి, సో వీళ్ళకున్న అదృష్టం వాళ్ళది, వాళ్ళకున్న నెగిటివిటీ అంతా వీళ్ళకి అన్నట్టుగా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో దానివల్ల కొంతమంది చూడండి, పెళ్ళైన తర్వాత అంతప్పటి వరకు అమ్మాయి చాలా మంచిగా సంపాదించి జాబ్ చేస్తూ ఉంటుంటుంది, అబ్బాయి అంతలా ఉండకపోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి డౌన్ అయిపోవచ్చు, ఆ అబ్బాయి రైజ్ అయిపోవచ్చు. అంటే ఈ అమ్మాయి అదృష్టం అంతా ఇటు వెళ్ళిపోయింది, ఆ అబ్బాయిదంతా ఇటు వచ్చేసింది. ఓ ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది జరుగుతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది, అప్పుడు దాకా జరగనవన్నీ చాలా తొందరగా బాగా జరిగాయి. ఆల్రెడీ కలిసి వచ్చిన వాళ్ళకేమో తగ్గుతూ ఉంటుంది. అదే ఇద్దరిది మంచి జాతకం అయినప్పుడు, ఇద్దరిది బాగుండి ఇది చేసినప్పుడు ఇద్దరు గ్రో అవుతూ ఉంటారు. ఇంతకుముందు మనకి ఇవన్నీ తెలిసేది కాదు. ఈ మధ్యన లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీస్ గురించి ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి చెప్తున్నారు కాబట్టి మనకు తెలిసింది. సో అవన్నీ జరుగుతుంటాయి. అయితే చాలా మంది అది తెలుసుకోలేరు. కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోలేరు. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్
ఎక్కువ మందిని కలుస్తుంటారు ఫిజికలీ. అది ఒక అలవాట్లాగా అయిపోతుంది వాళ్ళకి. యా, ఎడిక్ట్ అయిపోతారు చెప్పాలంటే. అంటే డైలీ కావాలి, లేకపోతే వీక్లీ కావాలి, డిఫరెంట్గా ఉంటుంటాయి. అయితే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ అని. వాళ్ళంతా ఐడెంటిఫై చేసుకోలేరు. వాళ్ళు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నారు అనుకుందాం, రెగ్యులర్గా ఎవరో ఒకరిని కలుస్తూ ఉన్నారు అనుకుందాం ఫిజికలీ. అది బిజినెస్ గ్రో అవుతుందా, అలాగే ఉందా, తగ్గుతుందా అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోలేరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఎవరి ఎనర్జీ ఎలా ఉందో మనకు తెలియదు. అదే పర్టికులర్గా నువ్వు ఒక వ్యక్తినే కలుస్తున్నావు రెగ్యులర్గా, దెన్ యూ కెన్ ఐడెంటిఫై, అరే ఈ వ్యక్తితో కలిసినప్పుడు నాకు కలిసి వచ్చిందా లేదా. పోనీ మనకి చెడే జరిగింది కానీ ఆ టైంకి అలా జరగడమే కరెక్ట్ ఏమో. ఓకే, ఎందుకంటే మేబీ అవతల వ్యక్తిది పాజిటివ్ ఎనర్జీ అయి ఉండొచ్చు, అందుకనే మనల్ని కాపాడుతుందేమో అనేది నువ్వు ఒక క్లారిఫికేషన్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళతోటి వెళ్తున్నారు, కొంచెంసేపు టైంపాస్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు. సో వాళ్ళు ఏం తెలుసుకోలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళ స్టడీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, జాబ్ ఎఫెక్ట్ అవుతుంది, మ్యారేజ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎస్పెషలీ ఫిజికల్ అపియరెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటి పింపుల్స్ రావడం, హెయిర్ లాస్ అవ్వడం, ఫ్యాట్ అవ్వడం, అలాంటివి కూడా జరుగుతుంటాయి. ఎందుకు అవుతున్నాయి అనేది వాళ్ళకి తెలుసుకోలేరు. సో అవన్నీ కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ వల్ల అవుతూ ఉంటాయి, అంటే నాకు తెలిసినంత వరకు కూడా. అంటే ఇక్కడ ఇంటిమెస్ అనేది ఏం లేదు. ఇక్కడ వాళ్ళది ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఒక కోరిక, ఎమోషనల్ ఇంటిమసీ ఏం లేదు. కైండ్ ఆఫ్ ఒక టెంపరీ వాంట్. అది ఆ క్షణంకి క్లియర్ అయిపోయిందా అంతే. అది ఎవరితో ఏంటి ఎలాగా అనేది లేదు, ఉండదు, అస్సలు ఉండదు. సో ఆ నెగిటివ్, పాజిటివ్ ఈజ్ ఫైన్. ఓకే, ఎప్పుడైనా కానీ పాజిటివ్గా ఉండేది మంచిగానే ఉంటుంది ఎనర్జీ అనేది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం మనం? ఇస్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ దట్ నెగిటివ్ ఎనర్జీ? ఇప్పుడు ఎక్కడైతే ఫిజికల్ ఇంటిమసీ అవుతుందో అక్కడ నువ్వు నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే అవతల వ్యక్తి నీకు నెగిటివా పాజిటివా అనేది తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించరు. ఆ మూమెంట్కి నాకు కావాలి అని అనుకుంటారు అంతే, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఆలోచించరు కదా, అంత నాలెడ్జ్ ఉండదు, అంత థాట్ రాదు. సో నెగిటివ్ ఎనర్జీని ఆపడం అనేది ఇలాంటి సిచ్యువేషన్స్లో కష్టం. ఇన్ జనరల్గా అంటే మనం నెగిటివ్ థాట్స్ అనేది రానివ్వకుండా చూసుకోవడం తప్ప ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయలేం. అందట్టు ఈ టాపిక్ ఏదైతే ఉందో, సెక్షువల్ రిలేషన్ స్టార్ట్ చేశాక ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి అనేది చాలా మందికి తెలియదు. రైట్, కానీ ఇది మనకి ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఒక రిలేషన్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి ప్రతిదీ కొన్నిసార్లు నెగిటివ్ అవుతూ ఉంటుంది. అనుకున్న పని జరగకపోవడం, వెనక్కి అయిపోవడం, అసలు ఏది ఉండదు అనమాట. అక్కడతో అనిపిస్తుంది, ఇంతకుముందు అనుకున్నవన్నీ బాగానే జరిగాయి, ఇప్పుడు ఏంటి సరిగ్గా జరగట్లేదు, ప్రతిదీ వెనక్కి వెళ్ళిపోతుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, అప్సెట్గా ఉంటుంది, అర్థం కాదు. సో అంటే ఇది దీనివల్ల జరుగుతోందేమో అని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తికి బయట వేరే రిలేషన్స్ ఉన్నాయి అనుకుందాం, ఫిజికల్ రిలేషన్స్. ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఒకవేళ నాలెడ్జ్ ఉంది వీటి మీద, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయని అనిపించింది అనుకో, కొంచెం కొద్ది గొప్ప తెలుసు అనుకోండి, ఆటోమేటిక్గా అవును నేను లాస్ట్ వీక్ ఫలానా అమ్మాయిని కలిసాను కదా, ఫలానా అమ్మాయితోటి నేను దగ్గర అయ్యాను కదా, ఆ తర్వాత నాకు ఈ 10 daysలో నాకు ఈ మార్పు వచ్చింది, అంటే ఆ అమ్మాయి వల్ల నాకు పాజిటివ్ జరిగింది, లేదా ఆ అమ్మాయి దగ్గర వెళ్ళిన తర్వాత నాకు ఇలా నెగిటివ్ జరిగిందని ఐడెంటిఫై చేసుకుంటాడు. ఓకే, మేబీ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఆలోచిస్తారు జనాలు, ఇలా కూడా ఉంటుందా ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇలా కూడా అవుతుందా, ఇలా అవ్వచ్చా, ఓకే ఈసారి జాగ్రత్తగా అంటే జాగ్రత్త పడాలి అనుకున్న వాళ్ళు పడతారు, మనకి ఏదైనా ఓకే ఐ కెన్ మేనేజ్ అన్నప్పుడు మనం ఇంకేం చేయలేం. సో ఎందుకునంటే అంటే డేటింగ్ అనొచ్చా, లేకపోతే లైక్ ఫ్లింగ్స్, ఈ మధ్య కాలంలో ఫ్లింగ్స్ అంటే డేటింగ్ అవసరంగా వచ్చామా, ఫ్లింగ్స్ అంటే అవసరానికి వచ్చామా, అయిపోయిందా, వెళ్ళిపోయాం, నీ జీవితం నీదే నా జీవితం నాది అన్నట్టు ఎక్కువ మంది ఉన్నాయి. మళ్ళీ సిచ్యువేషన్షిప్స్ అంట, చాలా డేటింగ్ లో వస్తాయి. ఓకే, సిచ్యువేషన్షిప్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం, యు ఆర్ స్టిల్ స్టక్ ఓవర్ దేర్ సౌజీ. ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారంటే 2000 జనరేషన్ వాళ్ళతో నేను కంపేర్ అవ్వలేను, నా వల్ల ఎవ్రీ 3-4 months కి నీకు డేటింగ్ అనేది కొత్త పేరు వచ్చేస్తుంది.
ఇప్పుడు లేటెస్ట్ గా అంటే అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అనుకుంటా, ఆగస్ట్ 2024 లో పైనాపిల్ డేటింగ్ అనేది వచ్చింది. పైనాపిల్ డేటింగ్ సారీ అంటే పైనాపిల్ డేటా. ఎస్, అది ఆగస్ట్ 2024 లో స్టార్ట్ అయింది. అది కూడా స్పెయిన్ లో స్టార్ట్ అయింది. పైనాపిల్ డేట్ అంటే ఏంటి? రైట్, అదే చెప్తాను. పైనాపిల్ డేటింగ్ అంటే నువ్వు ఒక సూపర్ మార్కెట్కు షాప్కు వెళ్తావు, పైనాపిల్ కొంటావు, పైనాపిల్ని ఆ కార్ట్లో రివర్స్లో పెడతావు అనమాట. అంటే ఆ గ్రీన్ లీవ్స్ కిందకి పెట్టాలి, కిందకి పెట్టి మిగతాది పైకి వస్తుంది, రివర్స్లో పెడతావు, ఫ్రూట్ పైకి వస్తుంది. రైట్, అది పట్టుకొని ఆ కార్ట్ పట్టుకొని సూపర్ మార్కెట్ అంతా తిరగాల? లేదు, ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నీకు వైన్ షాప్ ఉంది, ఆల్కహాల్ షాప్, అక్కడ వెళ్ళి ఉంటావు అనమాట. సో ఇలా ఇంకొకరు కూడా వస్తూ నువ్వు వచ్చు, నేను వెళ్ళాను, ఇప్పుడు లెటర్స్ అజ్యూమ్ యువర్ అ బాయ్, ఐఎమ్ అ గర్ల్, ఓకే, నేను పైనాపిల్ కొన్నాను, రివర్స్ లో పెట్టుకుని నా కార్ట్ లో తీసుకెళ్ళి అక్కడ ఆ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నా, నువ్వు వచ్చావు, నువ్వు కూడా పైనాపిల్ రివర్స్ లో పెట్టుకుని వచ్చావు. ఒకవేళ అక్కడ నేను నచ్చాను అనుకో, నీ కార్ట్ తీసుకుని నా దగ్గరికి వస్తావు, నాకు నువ్వు నచ్చావు అనుకో, విల్ స్టార్ట్ టాకింగ్, విల్ ఫిక్స్ డేట్, టైమింగ్ అండ్ ప్లేస్ అండ్ విల్ స్టార్ట్ మూవింగ్ అనమాట, రిలేషన్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, అది ఇప్పుడు నచ్చలేదు అనుకో, కార్ట్ దూరంగా పెట్టేస్తాం. నాకు నువ్వు నచ్చలేదు, నీకు నేను నచ్చాను బట్ నాకు నువ్వు నచ్చలేదు, నీ దగ్గర కార్ట్ తీసుకుని వచ్చాను నచ్చదు పక్కకి వెళ్ళిపోతావు, అంతే. అదే అందులో ఇప్పుడు నువ్వు లీఫీ వెజిటేబుల్స్ పెట్టావనుకో, అదే కార్ట్ లో లీఫీ వెజిటేబుల్స్ పెట్టావనుకో, దాని అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చూస్తున్నాను నేను, ఓకే, షార్ట్ టర్మ్ కాదు అని అర్థం. సో ఆ కార్ట్ లో పైనాపిల్ తో పాటు నేను అది కూడా ఒక పాలకూర పెట్టాను నేను, అది చూసుకో, ఈ అమ్మాయి లాంగ్ టర్మ్ అనుకుంటుంది, నాకు లాంగ్ టర్మ్ వద్దు, సరేలే నువ్వు వెళ్ళిపోవచ్చు. లేదు నీకు లాంగ్ టర్మ్ కావాలి, నేను నచ్చానంటే కార్ట్ ముందుకు తీసుకొస్తావు. ఓకే, అది కాకుండా ఏమైనా ఫ్రెష్ ఐటమ్స్ పెట్టాను అనుకో, అప్పుడే స్టోర్లో వచ్చిన ఫ్రెష్ ఐటమ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ లాంటివి ఏమైనా పెట్టాను అనుకో, దాని అర్థం ఏంటంటే షార్ట్ టర్మ్ రిలేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఫ్రూట్స్ అంటే ఇప్పుడు బనానా అవ్వచ్చు, యాపిల్, ఏదైనా ఫ్రెష్ గా ఏదైనా అవ్వచ్చు. అంటే మళ్ళీ సీజనల్ ఫ్రూట్స్ లో కూడా మళ్ళీ ఇందులో ఏమన్నా ఉందా? అలాగే లేదు, ఎనీ ఫ్రెష్ ఐటమ్ పెట్టావా అనుకో, ఏంటంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ విత్ యూ. అయితే ఈ సూపర్ మార్కెట్ కి వెళ్ళి షాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెయిన్ లో స్టార్ట్ అయింది, అది కూడా ఏంటంటే అక్కడ స్పానిష్ యాక్టర్స్ ఎవరో టిక్ టాక్ చేశారట, ఒకరోజు టిక్ టాక్ చేసి పెట్టారంట, అప్పటి నుంచి అది స్టార్ట్ అయింది, ఆగస్ట్ లో స్టార్ట్ అయింది. అది ఇప్పుడిప్పుడు వేరే దేశాలకి పాకుతుంది అనమాట, ఏంటి పైనాపిల్ డేటింగ్ అనేది. పైనాపిల్ డేటింగ్, రైట్, నువ్వు ఇంకా ఎక్కడో సిచ్యువేషన్షిప్ లో ఉన్నావు, అది వెళ్ళిపోయి ఛానల్ అయింది. ఇది ఇలాగే ఉంటే ఒక పక్కన పైనాపిల్ డేటింగ్ అనేది కొత్త స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఇంకొకటి వచ్చింది, మన ఇండియాలోనే ఇంకొకటి వచ్చింది. అబ్బో, దాన్ని థ్రోబింగ్ అంటారు. థ్రోబింగ్. ఓకే, అదేంటంటే అది రీసెంట్ గా వచ్చింది, యాక్చువల్ అది ఎప్పటి నుంచో ఉంది, దానికి నామకరణం మాత్రం ఈ మధ్యన జరిగింది అనమాట. ఎప్పటి నుంచో ఏం పేరు తెలియకుండా వాడేస్తున్నారు, ఇప్పుడు నామకరణం ఈ మధ్యన చేశారు, రీసెంట్ గా చేశారు నామకరణం, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిందన్నమాట. కొన్ని రోజులే అయింది అది నామకరణం చేసి. దాని అర్థం ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా కోసం, సోషల్ స్టేటస్ కోసం మనిషిని వాడతారు. అంటే నేను నీతో ఫోటో దిగుతాను, నీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడతాను, నేను నా స్టేటస్లో పెట్టుకుంటాను, పార్టీస్కి వెళ్తాం, గెట్ టుగెదర్స్కి వెళ్తాం, డిన్నర్ చేస్తాం, అంటే నాకు ఒకడు ఉన్నాడని చూపించుకోవడానికి, సోషల్ మీడియాలో నాకు ఫాలోవర్స్ పెరగడానికి, అక్కడ ఒక చూపించుకోవడానికి మాత్రమే. అక్కడ ఎమోషనల్గా ఏమీ ఉండదు, నథింగ్, అక్కడ షేరింగ్ ఏమి ఉండదు, ఏమి షేర్ చేసుకో, ఏమి ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ టు మెయింటైన్ సోషల్ స్టేటస్. అంటే నీకు ఎక్కువ గుర్తింపు రావాలి, నాకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలి, నన్ను ఎక్కువ మంది ఐడెంటిఫై చేయాలి అన్న ఒక మానియా ఏదైతే ఉందో దానికోసం మాత్రమే వాడతారు. ఓకే, అది ఇప్పుడు కొన్ని రోజుల క్రితం దాన్ని నామకరణం చేశారు, థ్రోబింగ్ అంట. చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. సో డేటింగ్ లో కూడా చాలా ఉన్నాయి, రోజుకొకటి వచ్చేస్తుంది. ఈ పైనాపిల్ డేట్ అనేది నేను ఒక ఫ్యాక్ట్స్ వీడియో చూస్తూ ఉంటా, యాక్చువల్లీ అందులో నేను విన్నా, నేను మర్చిపోయి విన్నాను అంతే గానీ. అది మొన్న ఆగస్ట్ లోనే స్టార్ట్ అయింది, హార్డ్లీ 3 ఆగస్ట్, దిస్ ఇస్ నవంబర్, రైట్, హార్డ్లీ 3 months ఓల్డ్ అది, బట్ ఇప్పుడు వరల్డ్ మొత్తం పాకుతుంది అనమాట. ఇలాంటి విషయాల్లో వాడేస్తారు కానీ కొత్త తెలిసినప్పుడు నెమ్మదిగా వాడతారు. ఈసారి సూపర్ మార్కెట్ కి వెళ్ళి షాప్ చేసినప్పుడు కొనేటప్పుడు వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైనాపిల్ నచ్చితే అతనితోటి
ఫిక్స్ చేసుకుంటా, లేకపోతే ఇప్పుడు లేదు. నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నేను విన్నాను కానీ నాకు అది గుర్తులేదు. తెలిసినోడు ఏంటి పొరపాటు నేను పైనాపిల్ కొని అది తిరగబడింది అనుకో, నేనేదో చూసుకుంటాను అనుకుంటే ఈసారి పైనాపిల్ కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకున్నా. కింద పడితే పండిలని వదలకూడదు. అది దాన్ని చాలా కరెక్ట్ గా అలా పెట్టాలి. పడిపోయింది కదా నా ట్రాలీలోనే ఉంది కదా అని ఫీల్ అవ్వకూడదు అస్సలు. ఎందుకంటే ఏమో తర్వాత ఇంకేం వస్తుంది, ప్రస్తుతం పైనాపిల్ గురించి తెలుసు కాబట్టి ఆ ఫ్రూట్ జాగ్రత్తగా. ఆ తర్వాత చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, ఏం కొంటే దేనికి లింక్ చేస్తారో ఎవరికి తెలుసు. ఆల్రెడీ లీఫీ వెజిటేబుల్స్ ఇందులోనే వచ్చేసింది. ఫ్రెష్ గా సంబంధించిన ఏ ఐటమ్ అయినా పెడితే ఇందులోనే వచ్చేస్తుంది. సో లీఫీ వెజిటేబుల్స్ పెడితే లాంగ్ రిలేషన్షిప్, ఫ్రెష్వి ఏది పెట్టినా షార్టర్ రిలేషన్షిప్. సో ముందే క్లారిటీగా ఉంటుందన్నమాట రిలేషన్ అనేది. నాకు షార్ట్ టర్మ్ రిలేషన్ కావాలి, దానికి నువ్వు ఇంట్రెస్ట్ అయితేనే నాతో టైం పాస్. నాకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి, నువ్వు దానికి ఓకే అనుకుంటేనే ఓకే, నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చితే లెట్స్ స్టార్ట్ ద డేటింగ్. ఓకే. సో ఎనర్జీస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇందాక చెప్పినట్టు అన్లెస్ అండ్ అంటిల్ నీకు పర్టికులర్గా ఐడెంటిఫై చేసుకుంటే తప్ప లేదు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఇలాగ జరిగిందని. వీ కాన్ కంట్రోల్ ఇన్ సచ్ మ్యాటర్స్. అలాంటి మ్యాటర్స్లో దానికి మనం ఏం చేయలేదు. కానీ కొన్నిసార్లు నాకు తెలుసు నువ్వు నెగిటివ్ అని లేదా నువ్వు పాజిటివ్ అని నాకు తెలుసు, కానీ ఆ మూమెంట్కి నాకు అది కావాలి, నీతో గడపడం నాకు కావాలి, ముందు అడుగు వేసేస్తాను. ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఐ హ్యావ్ టు బేర్ ఇట్, ఐ హ్యావ్ టు, ఐ కాంట్ డూ ఎనీథింగ్. అయితే మనకి ఆస్ట్రాలజికల్గా చెప్తే, అంటే నేను విన్నాను, మినిమం 3 months మళ్ళీ ఆ వ్యక్తిని కలవకుండా ఉండి, ఆ వ్యక్తితో మళ్ళీ ఫిజికల్గా నువ్వు దగ్గర అవ్వకుండా ఉండి, ఆ 3 monthsలో నువ్వు ఏంటి దూరంగా ఉండి, లేదు మధ్యలో ఇంకెవరితోటైనా ఒకవేళ అయితే, అప్పుడు మధ్యలో ఒకవేళ ఇంకొకరిని నువ్వు కలిసావు, ఆటోమేటిక్ నీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకొకరికి షిఫ్ట్ అయిపోతుంది, వాళ్ళలో ఉన్న ఎనర్జీ నీకు వస్తుంది. లేదు నువ్వు ఎవరిని కలవదలుచుకోలేదు అంటే మినిమం 3 months 90 days మినిమం దూరంగా ఉంటే స్లోగా ఎఫెక్ట్స్ అనేది తగ్గుతాయంట. దట్స్ వాట్ ఐ హర్డ్. ప్రాక్టికల్గా మనకు తెలీదు, నేను విన్నదే. అంటే నిజంగా నిజమేనా? మీన్స్ ఇంటిమసీ సెక్షువల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే విత్ ఎ పర్సన్, సో ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఈవెన్ ఆ ఎఫెక్ట్ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇట్స్ బీన్ ఫ్యూ మంత్స్ ఉంటుంది అనేది నేను ఒక ఇలా షేర్ లోనే టెంప్లెట్ చాలా చోట్ల మీరు చదివే ఉండుంటారు కూడా. నేను జనరల్లీ టాపిక్స్ డిస్కస్ చేయడం, యూట్యూబ్ లో చూసుకుంటే యూ విల్ గెట్ ది సేమ్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఉంది. అది చాలా మందికి ఇది వరకు తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కాకపోతే ఇంకా అవేర్నెస్ రావట్లేదు, కానీ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు ఇలాంటివి తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, కొంచెం అలాంటి రిలేషన్స్ తగ్గుతాయి. ఎస్, ఎందుకనంటే నెగిటివ్ ఎనర్జీతో మనం ఫైట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మనం ఎంత పాజిటివ్గా పనులు చేసినా ఈ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీతో చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అవును, కొన్ని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేదంటే లేదు. సో అంటే తెలిసిన వరకు మనం చెప్తాం. ఎస్ అంటే ఇది ఒకటి ఉంది అనేది తెలియాలని చెప్పేసి నేను ఈ టాపిక్ యాక్చువల్లీ డిస్కస్ చేయడానికి తీసుకున్నాను. సో మాక్సిమం ఈ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అనేది చాలా మందికి తెలియదు. ఆ ఎనర్జీస్ అంటే కలిస్తే ఆ పాజిటివ్ వైబ్ వచ్చింది ఇలానే, కానీ ఇలా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అనేది నాకు తెలిసి ఎవరికి తెలియదని అనుకుంటున్నా. హోప్ సో. చాలా జాగ్రత్త పడతారు ఇన్నాక అని. ఎనర్జీ ఉంది అనేది అయితే మనం నమ్ముతున్నాం కదా, సో ఆబ్వియస్లీ ఇది నమ్ముతాం. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం హ్యాండ్స్ బాగా రబ్ చేసుకున్నాం అనుకో, హీట్ అవుతుంది, ఎనర్జీ. హీట్ అయిన తర్వాత నువ్వు ఇలా పెడితే నీకు హెవీనెస్ వస్తుంది. వితౌట్ రబ్బింగ్ యువర్ పామ్, నార్మల్గా ఇలా పెడితే ఒకటిలా ఉంటుంది. అదే పామ్స్ నువ్వు కొంచెం రబ్ చేసి ఇలా పెడితే నీకు హెవీనెస్ ఉంటుంది, దూరం అవుతున్నట్టు దగ్గర అవుతున్నట్టు ఉంటుంది ఎనర్జీ. ఎస్, అవును, రైట్. ఇప్పుడు అప్పుడప్పుడు స్కూల్లో కాలేజ్లో కైనెటిక్ ఎనర్జీ ఆ ఎనర్జీ అని చదువుకుంటారు, కానీ ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుందని తెలియదు మోస్ట్లీ. సో అండ్ ఇంకొకటి, యు సెడ్ ఫిజికల్ ఇంటిమసీ అండ్ మెంటల్ ఇంటిమసీ. సో మెయిన్గా ఈ రెండు ఉండాలి ఒక రిలేషన్కి అయితే. రైట్. సో కొంతమంది ఏంటంటే ఎమోషనల్ ఇంటిమసీ అవసరం లేదు, నాకు ఫిజికల్ ఇంటిమసీయే కావాలి అంటారు. ఇలా అన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ ఏం చేయాలి? నాకు ఓన్లీ ఫిజికల్గానే కావాలి. ఫిజికల్ ఇంటిమసీలో కూడా అక్కడ నేను ఓన్లీ సెక్షువల్ రిలేషన్షిప్ అని చెప్పలా. ఫిజికల్ ఇంటిమసీలో కూడా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే ఒక మనిషి, మన చేయి పట్టుకుని ఏం కాదు, పక్క పక్కన కూర్చుంటాం, భుజం మీద
తల lean వాలుస్తావు అవుతాం. అంటే నిన్ను ఓదారుస్తారు. పంచుకోవడానికి ఒక మనిషి, ఎమోషనల్గా నీకు సపోర్ట్ ఇస్తారు. నా బ్యాడ్ టైమ్స్ లో ఒక పర్సన్ నా దగ్గర ఉన్నారు అనే ఫీల్. సో ఆ వ్యక్తితోటి నువ్వు సెక్షువల్ రిలేషన్షిప్లో ఉండాలనే లేదు. ఇప్పుడు ఇద్దరికి ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి సెక్షువల్గా నేను నీ ముందుకు రాను, నాకు అలా ఇంట్రెస్ట్ లేదు అంటారు. కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. సో దే సపోర్ట్ ఈచ్ అదర్. అది కదా మనిషికి కావాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత అందంగా ఉన్నావు, ఎక్కడున్నావు అనేది కాదు. నువ్వు ఏం చేసినా అంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పుకోవడానికి ఉండాలి, అలా మనకు చెప్పేవాళ్ళు ఉండాలి. నువ్వేం చేసినా నీకు సపోర్ట్ చేసే ఒక మనిషి ఉండాలి. నేను ఉన్నాను, నువ్వు ముందుకు అడిగివే, నేను చూసుకుంటాను, ఎందుకు బాధపడుతున్నావు, ఇవన్నీ చెప్పడం ఒక మనిషి కావాలి. రైట్, దట్ ఈస్ ఫిజికల్ ఇంటిమసీ. అంటే షేర్ చేసుకోవడానికి ఒక మనిషి. దానికోసం సెక్షువల్ రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం లేదు. ఎస్ ఆబ్వియస్లీ, బట్ కొంతమందికి అయితే ఫైనల్లీ కావాల్సింది అదే కాబట్టి, టార్గెట్ అదే కాబట్టి అది కావాలి అంటారు. కానీ ఆపోజిట్ పర్సన్ యాక్సెప్ట్ చేయలేరు. నాకు అది వద్దబ్బా, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదని చెప్తారు. వాళ్ళు చెప్పుకుంటారు ఇష్టం లేదని. లేదు నాకు కావాలి, ఎందుకంటే నాకు నువ్వంటే ఇష్టం. అంటే అవతల వ్యక్తి ఎందుకు ఇష్టం లేదన్నారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మేబీ అవతల వ్యక్తికి నువ్వంటే నిజంగా ఇష్టం లేదో, లేకపోతే నీతోటి ఇంకొంచెం దగ్గర అయితే తను ఆపుకోలేడేమో, నీకే ఎక్కువ క్లోజ్ అయిపోతాడేమో, లేదా తనకి వెనకాల చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయేమో. ఓకే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నడుస్తున్నాయి. లెటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. కానీ ఇంట్లో లెటెస్ట్ అబ్బాయికి ఇంట్లో హ్యాపీనెస్ లేదు, అమ్మాయికి ఇంట్లో హ్యాపీనెస్ లేదు, పెళ్లి చేసుకుని ఇద్దరికి మ్యారీడ్, కానీ హ్యాపీనెస్ లేదు. అంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ, ఆ ఇంటిమేసీ అనేది లేదు అక్కడ. అయితే వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం అనుకుందాం. అంటే ఇద్దరు జడ్జ్మెంటల్ చేసుకోరు, ఒకరు షేర్ చేసుకుంటారు, అన్నీ డిస్కస్ చేసుకుంటారు, ఇంటెలెక్చువల్ ఇంటిమసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఫిజికల్ ఇంటిమసీ ఒక లైన్ వరకే ఉంచుకుంటారు, సెక్షువల్గా ముందుకు వెళ్ళలేరు. ఒకరికి వెళ్ళాలని ఉంటుంది, ఒకరికి వెళ్ళకూడదని ఉంటుంది. లేటెస్ట్ అమ్మాయికి వెళ్ళాలని ఉంది ముందుకి, అబ్బాయికి వెళ్ళాలని లేదు. ఎందుకంటే అబ్బాయి అనుకుంటాడు, నేను తనతోటి ఫిజికల్గా కూడా ముందుకు వెళ్ళాలంటే నేను ఇక్కడ ఎక్కువ అటాచ్ అయిపోతాను, ఇక్కడ ఎక్కువ అటాచ్ అయిపోయానంటే ఇంట్లో నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంట్లో వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను అక్కడ కూడా వదులుకోలేను. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఎమోషనల్ ఇంటిమసీ ఉందో, ఫిజికల్ ఇంటిమసీలో ముందుకు వెళ్ళినప్పుడు ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అటు కక్కలేక మింగలేక అంటాం కదా, అలా అయిపోతారు. ముందు గొయ్యి అంత గొయ్యి అంటాం కదా, ఆ టైప్లో అయిపోతుంది అనమాట. సో అది బ్యాలెన్స్ చేసుకోలేరు. నువ్వు ఎప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తావు, ఫస్ట్ వ్యక్తి దగ్గర నీకు ఆ హ్యాపీనెస్ దొరకనప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, లేదా ఫస్ట్ వ్యక్తిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించలేదు కాబట్టి నీకు రెండో వ్యక్తి మీద ప్రేమ వచ్చింది. సో ఇక్కడ ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ నువ్వు ఆ సెకండ్ వ్యక్తి దగ్గర స్టిక్ ఆన్ అయిపోతావు. సో అప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళు ఏమైపోతారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ చదువులు ఉంటాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచిస్తారు. ఆ టెన్షన్లో ముందడుగు వేయ. కొంతమంది ఏంటంటే సరే ఏదైతే అయింది, నాకు ఈఎంఐ అంటేనే ఇష్టం, ఏది జరిగితే అది జరుగుతుందని కొంతమంది ముందుకు దూకేస్తారు. కొంతమంది ఏంటంటే ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, మన ఫ్యామిలీస్ మనం డిస్టర్బ్ చేయొద్దు, నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం, లెట్స్ బీ టుగెదర్, వీలైనప్పుడు మనం కలుసుకుందాం, వీలైనప్పుడు మాట్లాడుకుందాం, ఫ్యామిలీని డిస్టర్బ్ చేయొద్దు అని కొంతమంది అనుకుంటారు. సో ఇందులో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మందికి అవసరమైనటువంటి టాపిక్కే. సో హోప్ సో ఇది చాలా మందికి అర్థమైంది, అర్థం చేసుకున్నారు, జాగ్రత్త పడతారు అని ఆశిస్తూ, సో ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటిమసీ, అసలు అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలా ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరితో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ శ్రీ. థ్యాంక్ యూ సో మచ్. బై.